నిన్నటి రోజు అంబాత్రేయ క్షేత్రంలో అత్యద్భుతమైనటువంటి శాస్త్ర ప్రమాణమైన సిద్ధాంత సత్య వేద సమ్మతమైనటువంటి ఆగమ ధర్మానికి అనుసంధానమైనటువంటి తంతు మన పీఠంలో చేశాము. చాలామంది పెద్దలు వచ్చారు, విప్రోత్తములు వచ్చారు, ఎంతోమంది వేద బ్రహ్మలు వచ్చారు, వేదమూర్తులు వచ్చారు. అది మేము చేసుకున్న అదృష్టం. ఈ క్షేత్రంకి ఉండేటటువంటి భక్తులకి, ఈ క్షేత్రానికి అనుసంధానంగా ఉండేటటువంటి భక్తుల యొక్క అదృష్టం. పెద్దలు ఒక మాట చెప్తారు, పుణ్యం మనం కోరినప్పుడు రాదు, పాపం మనం కోరుకుంటే వస్తుంది. పుణ్యం ఈ ఫలానా రోజు సంపాదించుకుంటే కూడా రాదు. ఈ దానం చేసి, ఈ ధర్మం చేసి, ఈ సేవ చేసి పుణ్యం సంపాదించుకుంటే రాదు. పుణ్యం ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు. పాపం అన్ని జాగాల్లో దొరుకుతుంది. పుణ్యం ఎప్పుడు వచ్చునో ఎలా వచ్చునో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఈ క్షేత్రంలో ఎన్నో పుణ్యాత్మకమైనటువంటి యజ్ఞములు జరిగాయి, కార్యక్రమాలు జరిగాయి. నిన్న జరిగినటువంటి కార్యక్రమం కూడా అత్యద్భుతమైనటువంటిది. ఆ యజ్ఞం యొక్క ఫలం, ఆ కార్యక్రమం యొక్క ఫలం ఈ పీఠానికి వచ్చేటటువంటి భక్తుల యొక్క అదృష్టం, ఆ పుణ్యమంతా వాళ్ళకే చెందుతుంది. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏమిటి అనగా ఆయాది చింతనము. ఒక దేవాలయం నిర్మించాలంటే ఏదో మనతోన డబ్బులు ఉన్నాయి కదా అని కడదామనుకోవడం, నేను ఒక సన్యాసిని, ఒక స్వామీజీని కదా, నేను ఒక స్పిరిచువల్ పర్సన్ని కదా, నేను ఇంత స్థలం తీసుకొని గుడి కట్టుకుంటా అనుకోవడం పొరపాటు. ఆలయ నిర్మాణంలో వెంట్రుక ప్రమాణమంత పొరపాటు జరిగిన తరతరాలు ఆ శాపం పాపం మోస్తారు. మనం నివసించే ఇంట్లోనే సరిగ్గా వాస్తు లేకపోతే మనకు కష్టాలు వస్తాయని చెప్పి ఎందరో పండితులను సంప్రదించి వాళ్ళు చెప్పిన అన్ని మార్పులు మనం చేసుకుంటాం. మన కోసం కట్టుకునే ఇల్లు, భగవంతుని యొక్క ఆవాసం ఎలా ఉండాలి, దానికై శాస్త్రంలో అన్ని ప్రమాణాలు చెప్పారు మన పెద్దలు. దేవాలయం కట్టం కన్నా ముందు ఎటువంటి తంతులు ఆచరించి, ఎటువంటి క్రతువులు ఆచరించి, ఎటువంటి పూజలు చేసి, ఎటువంటి వేద గణితాన్ని రచించి, లిఖించి, సమ్మతించి, అందరి యొక్క అభిప్రాయాల సమ్మతమే ఆలయ నిర్మాణం. నేను 5 సంవత్సరాల కింద సుమన్ టీవీలో చెప్పాను, దేవాలయం నిర్మించాలంటే 16 దివ్య ధర్మాల సమూహం ఆలయం. అటువంటి ధర్మాలను అనుసరించే గత 3 సంవత్సరాల నుంచి మన పీఠంలో నూతన ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పం తీసుకున్నాం. ఆ సంకల్ప పరిపూర్ణతకై 3 నెలల నుంచి కొన్ని తంతులు ఆచరిస్తూ వచ్చాం. నిన్న జరిగినటువంటి తంతు 5వ తంతు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దేవాలయం యొక్క శంకుస్థాపన చేయకన ముందే చేయవలసిన తంతులు 9. ఆ 9 తర్వాత చేయవలసిన 7. అంటే నిర్మాణము కన్నా ముందు 9 చేయాలి. శంకుస్థాపన చేసి పని ప్రారంభించిన తర్వాత 7 తంతులు ఉంటాయి. 7వది 6 తంతులు దేవాలయానికి సంబంధించినటువంటి. 7వ తంతు కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ. అలా నిన్న ఎందరో పెద్ద మనుషులు వచ్చారు. వారిని ఎన్ని మాటలతో, ఎన్ని స్తోత్రంలతో స్తుతించినా తక్కువే. విద్వత్తు అందరి సొంతు కాదు. భగవంతుడు ఎవరికి జ్ఞానం ఇవ్వాలి, ఆ జ్ఞానంలో కూడా కమర్షియల్ నాలెడ్జ్ ఎవరికి ఇవ్వాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఎవరికి ఇవ్వాలో ఏరి కోరి పుట్టిస్తాడు. కాబట్టి అటువంటి గొప్పవాళ్ళు అందరు నిన్న వచ్చారు. ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేద పండితులు, అథర్వణ వేద పండితులు, అందులో శుక్ల, యజుర్వేద, సామవేద అందరూ పండితులు నిన్న ఉన్నారు. ఆగమ శాస్త్రంలో కూడా నిష్ణాతులైనటువంటి స్థాపత్య వేదనాచార్యులు 3 వచ్చారు, అవధానులు వచ్చారు, కవులు వచ్చారు. అంటే వీళ్ళందరి సమ్ముఖంలోనే ఆలయం యొక్క ఆయతన చింతన జరగాలి. యజమాని ఎవరు, యజమాని జాతకం, ఏ గ్రామం పొలిమేరలో గుడి కడుతున్నారో ఆ గ్రామం యొక్క బలం. ఇది బిజ్వార్ పేరు మీద ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది. ఆదిత్య పరాశ్రీ స్వామి పేరు మీద ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, లగ్నంలో బలం ఎంత ఉంది, ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో చూస్తారు. తర్వాత అంబాత్రయ క్షేత్రం, ఆ అక్షరం మీద కూడా లగ్నం తీయాలి. ఇక్కడ ఉండేటటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అంటే మన కంటికి కనిపించేటటువంటి బ్రహ్మలుగా వాళ్ళు 3 ఉన్నారు. ఈ 3 పేరు మీద బలం చూడాలి. తర్వాత ఈ 3 ఎక్కడ కలుస్తారో ఆ తత్వం లలిత పేరు మీద కూడా బలం చూడాలి. ఇన్ని నక్షత్ర గణచక్రముల యొక్క రాశి సముదాయమే ఆలయ వ్యవస్థ. నిన్న అదే జరిగింది. పెద్దలు
ఆయతనం లిఖించారు. అందులో చిన్న మార్పు చేర్పులు అవి ఉన్నాయని చెప్పి 15 రోజుల సమయం అడిగారు. ఏదో ఇప్పుడు రాశాము కదా ఇంటికి పోయినాక చెప్తా అనలేదు, 15 రోజుల సమయం కావాలన్నారు. అందులో సమగ్ర జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రమాణం, గణిత శాస్త్రం యొక్క ప్రమాణం, శిల్పశాస్త్రం యొక్క ప్రమాణం, ఆగమ పద్ధతిలో ఉండేటటువంటి ప్రమాణాలని కలిపి అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆర్డర్ ప్రకారంగానే ఇక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంది తప్ప డబ్బులు ఇచ్చి రాళ్ళు తీసుకురారి నువ్వు కట్టేటోడు కదా కట్టు, నీవు ఇంజనీర్ కదా ప్లాన్ ఇయ్యి అంటే అది గుడి కాదు, దాని దేవాలయం అనరు, ప్రార్థనా మందిరం అనొచ్చు. ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఏ చిన్న గుడి కట్టనివ్వండి, అందుకు సంబంధించినటువంటి పండితులను పిలిపించి దాని మూలాలను అనుసరించే దేవాలయం కట్టండి. ఎందుకంటే మన ధర్మం గొప్పది, అనామకమైనటువంటి జ్ఞానం మనది కాదు, సంపూర్ణ పరిపూర్ణ విద్వత్తుతో కూడుకున్నది మన ధర్మం, మన దేవాలయాలు. మనం వాళ్ళలాగా గుడి కడితే వాళ్ళకు మనకు తేడా ఏముంటుంది చెప్పండి? ఇతరులు కట్టుకుని ప్రార్థన మందిరాలు, మనది ప్రార్థన మందిరం కాదు, పరమేశ్వర సాన్నిధ్యం. కాబట్టి ఇన్ని తంతులను ధర్మాలను మనం ఆచరిస్తున్నాం. అయితే ఇప్పుడున్నది గుడి కాదా? 2011వ సంవత్సరం నుంచి మీరు ముగ్గురమ్మలని అనుష్ఠానం చేస్తున్నారని చెప్పారు ప్రతి వీడియోలో. మరి ఇప్పుడున్నది ఆలయం కాదా అంటే ఇందులో శాస్త్ర ప్రమాణమైనటువంటి ఆలయాలు 5, అందులో ఒక ఆలయంగా దీన్ని చెప్పవచ్చు, మిగిలిన 4 ఆలయ ధర్మాలతో చెప్పలేము. అప్పుడు ఇది ఏమిటి అని ప్రశ్న వస్తే ఇది ఆశ్రమం. ఇప్పుడున్నది ప్రస్తుతం ఆశ్రమం. అమ్మవారు చెప్పిన మాట ఏమిటి? నేను సరిగ్గా 13 సంవత్సరాలు ఆశ్రమవాసం చేస్తాను. 13 సంవత్సరాలు నేను ఆశ్రమవాసం చేసిన తర్వాత సరాసరి ఆలయ నిర్మాణము జరుగుతున్నది. తర్వాత నేను కోవెల ప్రవేశం చేస్తానని చెప్పి ఆనాడే చెప్పింది. కాబట్టి నేటి సంవత్సరానికి సరిగ్గా 13 సంవత్సరాలు అయ్యింది. దుర్గా సప్తశతిలో చెప్పినటువంటి 13 అధ్యాయాల ప్రమాణంగానే త్రిమాతలు సప్తశతి అనువాదంగానే నాకు ప్రకటితమైనారు. ఆ తల్లులనే ప్రతిష్ఠ చేశాను. అమ్మవారి యొక్క వాక్కు ఇప్పుడు ఉండేటటువంటి ఎవరైతే ఈ 52 రకాల మృతికామూర్తులై ఉన్నటువంటి త్రిమాతలు ఎవరు అంటే నా అనుష్ఠానమూర్తులు, నా తపోమూర్తులు. నేను అనుష్ఠానము చేసి తపించినటువంటి ప్రతిరూపాలే ఆ తల్లులు. కాబట్టి ఇది ఆలయమే. పంచవిధమైనటువంటి ఆలయ సముదాయాల్లో ఒక విధమైన ఆలయం, మిగతా 4 ఆలయాలతో విభాగం కాదు. ప్రస్తుతం అమ్మవారు ఆశ్రమవాసంలో ఉన్నది. వచ్చే సంవత్సరం దేవాలయ నిర్మాణము జరుపుటకై సంకల్పం తీసుకున్నాము. ఇది జగదంబ యొక్క వాక్కు, ఇది అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటి పరాశ్రీ స్వామి? ఆయన నెపం ఏమిటి? ఆయన నైజం ఏమిటి? ఆయన ఐడియాలజీ ఏమిటి? ఆయన ఆచరణ ఏమిటి? ఆయన దృక్పథం ఏమిటని ఎవరైనా అడిగినా చెప్పడానికి ఉండేటటువంటి విధంగా మీకు అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి